ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 70 తనంటే ఇష్టం. పవిత్రని చూసి ఇదంతా అతని భ్రమ అని ఫీలయ్యి, మధుశ్రీ వెళ్ళకు, ఇక్కడే ఉండు, నన్ను వదిలేయకు ప్లీజ్ అంటూ కలవరిస్తున్నాడు విజయ్. పవిత్ర కంగారు పడుతూ ఇమ్మీడియట్ గా విజయ్ చేతిని పట్టుకుని, విజయ్ నేనిక్కడే ఉన్నాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, రిలాక్స్ అవ్వు అంటూ విజయ్ను కామ్ చేస్తుంది. విజయ్ చేతిలో పవిత్ర చెయ్యి చాలా చిన్నగా ఉంది. అతని చేతులు తెల్లగా, డ్రైగా, వేడిగా ఉన్నాయి. అతని చేతిని పట్టుకోగానే విజయ్కి చాలా జ్వరం ఉందని పవిత్రకి తెలుస్తుంది. అదే సమయంలో విజయ్ కళ్ళు తెరిచి ఏదో మాట్లాడుతూ స్పృహ కోల్పోతాడు. పవిత్ర విజయ్ తలమీద చేయి పెట్టి చూస్తుంది. నిజంగానే విజయ్కి చాలా జ్వరముంది. విజయ్ ముఖంలో అతనికి ఆరోగ్యం అస్సలు బాగోలేదని స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే పవిత్ర గుండె తరుక్కుపోతుంది. నిన్న బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఈరోజు ఇంత జ్వరం ఎలా వచ్చింది అనుకుంటూ దిగులు పడుతుంది. పవిత్ర తన చిన్నప్పుడు తాతయ్య రాజేశం గారి దగ్గర్నుండి కొంత ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి తెలుసుకుంది. తనకు చిన్న చిన్న ఎమర్జెన్సీ ఏం వచ్చినా తాతయ్య నుండి నేర్చుకున్న ఆయుర్వేదిక్ మెడిసిన్తో ట్రీట్ చేసుకునేది. తనకు కొంచెం ఆయుర్వేద వైద్యం మీద ఐడియా ఉండడంతో ఎక్కువ టెన్షన్ పడకుండా కామ్గా విజయ్ పల్స్ ను చెక్ చేస్తుంది. కేవలం జ్వరం మాత్రమే ఉండడంతో అతని టెంపరేచర్ను తగ్గించడం కోసం అల్లంను నీళ్లలో మరిగించి కషాయంలాగా తయారు చేస్తుంది. తర్వాత విజయ్ను మెల్లగా పైకి లేపి బెడ్కి ఆనుకున్నట్లుగా కూర్చోబెట్టి కొంచెం కొంచెంగా అల్లం రసాన్ని తాగిస్తుంది. జింజర్ సూప్ పూర్తిగా తాగించిన తర్వాత విజయ్ను పడుకోబెట్టి ఒక చిన్న బ్లాంకెట్ను అతని మీద కప్పుతుంది. కొద్దిసేపటికే విజయ్కి చెమటలు రావడం మొదలవుతాయి. అతని జ్వరమంతా తగ్గిపోయి స్పృహలోకి వచ్చాడు. విజయ్ కళ్ళు తెరిచి చూడగానే అతని కంటికి వెలుగు వచ్చినట్లు అతని ముందర పవిత్ర కనిపిస్తుంది. మధుశ్రీ, నువ్విక్కడ ఎందుకున్నావ్ అని వీడ్గా అడుగుతాడు. విజయ్కి మాట్లాడేంత ఎనర్జీ లేకపోయినా అతని వాయిస్ ఎప్పటిలాగే చార్మింగ్ గా, మెస్మరైజింగ్ గా ఉంది. పవిత్ర విజయ్ నుదుటి మీద ఉన్న చెమటను తుడుస్తూ, ఒకవేళ నేనిక్కడికి రాకపోయి ఉంటే నువ్వు చచ్చిపోయేవాడివి, అంత జ్వరం వచ్చింది నీకు తెలుసా అంటూ చెప్తుంది. పవిత్ర దగ్గరుండి అతన్ని చూసుకుంటుందని విజయ్కి అర్థమై థ్యాంక్యూ అని చెప్తాడు. పవిత్ర విజయ్ వైపు చూస్తూ, లేదు, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీ కేర్ టేకర్ను, నిన్ను చూసుకోవడం నా బాధ్యత. కానీ నిన్న ఫ్యామిలీ పార్టీలో నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇంత సడన్ గా ఇలా ఎలా అయ్యావు, ఇంత జ్వరం వచ్చినా ఎందుకు ఎవరినీ కాంటాక్ట్ అవ్వలేదు అని కన్ఫ్యూజింగ్ గా అడుగుతుంది. సడన్ గా విజయ్కి ఇలా జరిగినందుకు పవిత్ర చాలా బాధపడుతుంది. కాని తనకేం తెలుసు విజయ్ ఇలా అవ్వడానికి కారణం తనే అని. రాత్రి పవిత్రను వేరే అబ్బాయితో చూసినప్పటినుండి విజయ్ బాధతో పవిత్ర దూరమవుతుందన్న భయంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయి నిద్రాహారాలు మానేసి తన కోసమే తపిస్తున్నాడు. భయం, బాధ, ఏం తోచని స్థితి, అన్ని ఎమోషన్స్ ఒకేసారి ఉండడంతో అతని మూడ్ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అలాంటిది ఇంత మెంటల్ స్ట్రెస్ తర్వాత కూడా ఆరోగ్యంగానే ఎలా ఉంటాడు? ఇంత సీరియస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తొందరగానే తగ్గిపోతుందని పట్టించుకోలేదు అని చెప్పి చిన్నగా దగ్గుతాడు విజయ్. విజయ్ ఈ బాధను తట్టుకోగలనని అనుకున్నాడు. కాని అతని మెంటల్ స్ట్రెస్ ఎక్కువయ్యి ఇంత ఫీవర్ వస్తుందని ఊహించలేదు. నీకు కేవలం జ్వరం మాత్రమే కాదు, దగ్గు కూడా ఉంది. నెక్స్ట్ టైం ఇలా హెల్త్ను లైట్గా తీసుకోవడం మానే. నీకు ఆరోగ్యం బాగాలేదని అనిపించిన వెంటనే డాక్టర్ని వెళ్లి కలవాలి, అర్థమైందా? అసలు నీకు ఇంత జ్వరం ఉందని తెలిస్తే మీ అమ్మగారు, అక్కవాళ్లు ఎంత కంగారు పడతారో తెలుసా అంటూ పవిత్ర లెక్చర్ ఇస్తుంది. విజయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. నిజం చెప్పాలంటే ఎవరు ఎంతలా కంగారు పడతారో విజయ్కి తెలుసుకోవాలని లేదు. నిజానికి పవిత్రను ఇలా అడగాలని మాత్రమే ఉంది. మధుశ్రీ, నా గురించి నువ్వు కంగారు పడుతున్నావా అని. పవిత్ర విజయ్ బాడీ మొత్తాన్ని ఒక టవల్తో తుడుస్తుంది. భర్తకి భార్య ఎలా సేవ చేస్తుందో పవిత్ర చేసే యాక్షన్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. పవిత్ర విజయ్ బాడీను శుభ్రం చేస్తూ అతని అబ్డామెన్ దగ్గరకు తుడుచుకుంటూ రాగానే
విజయ్ ఇమ్మీడియట్ గా తన చేతిని కదలకుండా పట్టుకుని ఆపేస్తాడు. పవిత్ర విజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అని అడుగుతుంది. విజయ్ ముఖం సిగ్గుతో ఎర్రగా మారిపోయింది. అతని సిగ్గును కంట్రోల్ చేసుకుంటూ ఇక చాలు, ఇంక తుడవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. విజయ్ షైగా ఫీల్ అవుతున్నాడని పవిత్రకి అర్థమయ్యింది. కాని అతనికి కేర్ టేకర్ కాబట్టి అతనికి జ్వరం వచ్చి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అతన్ని చూసుకోవడం తన బాధ్యత. చిన్నగా నవ్వుతూ ఇట్స్ ఓకే, ఇప్పటికే నీకు చాలా చెమట వస్తుంది. నువ్వు ఈ చెమట మీదే బట్టలు వేసుకుంటే ఈ మాయిశ్చర్ నీ బాడీ లోపలికి చేరి నీ కండిషన్ను ఇంకా బ్యాడ్గా చేస్తుంది. సో నన్ను క్లీన్ చేయనివ్వు అని చెప్తుంది. కానీ అంటూ ఏం చెప్పాలో తెలియక స్టక్ అయి ఆగిపోతాడు విజయ్. అనుకోకుండా అతని కంట్రోల్ను పవిత్ర ముందు ఎక్కడ కోల్పోతాను అని విజయ్ భయపడుతున్నాడు. పవిత్ర చేతులు కట్టుకుని కానీ ఏంటి, కమాన్, నువ్వు ఇంత ఎంబరాస్డ్గా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను నిన్ను ఇలా ముందే చూశాను అని అంటుంది. విజయ్ షాక్ అవుతాడు. అతని ముఖం సిగ్గుతో టొమాటోలాగా ఎర్రగా మారిపోయింది. అతని టెంపరేచర్ రాకెట్లా ఒకేసారి హైగా పెరిగిపోయింది. కమాన్ మిస్టర్ విజయ్, నువ్వొక పేషెంట్వి, నేను ఒక డాక్టర్ అనుకో. డాక్టర్ ముందు సిగ్గుపడ్డానికి ఏముంటుంది చెప్పు? డాక్టర్ చెప్పినట్టు వినాలి కదా అంటూ నవ్వుతూ ఒక తడిగుడ్డతో విజయ్ బాడీను తుడుస్తుంది. అయినా విజయ్ ఆక్వర్డ్గా ఫీల్ అవ్వడం గమనించి ఓకే మరి, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, నేనేదైనా తినడానికి ప్రిపేర్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటికి వస్తుంది పవిత్ర. పవిత్ర తన పక్కన ఉండి అతన్ని చూసుకుంటున్నందుకే విజయ్ జ్వరం సగం తగ్గిపోయింది. పవిత్ర తన పక్కనే ఉంటే చాలు, తనే అతనికి బెస్ట్ మెడిసిన్ అని ఫీల్ అవుతాడు. రాత్రి మొత్తం ఆలోచించిన తర్వాత విజయ్కి ఫైనల్గా ఒక విషయం అర్థమవుతుంది. నాకు తనంటే ఇష్టం, నా ప్రేమను ఎవ్వరూ మార్చలేరు. ఏది జరిగినా నా ప్రేమ ప్రేమే అవుతుంది, మధుశ్రీకి ఇష్టమైనా కాకపోయినా అని అనుకుంటాడు విజయ్. విజయ్ పవిత్రను ప్రేమిస్తున్నాడు. తనను ప్రతి క్షణం మిస్ అవుతూ ఎప్పుడూ ఆమె పక్కనే ఉండాలని, ప్రతిరోజూ ఆమెను చూడాలని కోరుకుంటున్నాడు. కాని పవిత్రకు కూడా అతని వైపు అలాంటి ఫీలింగ్స్ ఉండాలని లేదు. లేకపోయినా అతని ప్రేమలో ఎలాంటి మార్పు, తేడా ఉండదు. వాళ్ళిద్దరూ ఫ్యూచర్లో భార్యాభర్తలు కాకపోయినా అతనికి మాత్రం పవిత్రతో గడిపిన ప్రతి క్షణం అపురూపమైనదే. ఇదంతా మనసులో ఆలోచిస్తూ ఏదో పెద్ద నిర్ణయం తీసుకున్నట్లుగా ఇమ్మీడియట్ గా ఫోన్ను తీసి మిస్ అలీసాకి మెసేజ్ పెడతాడు. పవిత్ర విజయ్ కోసం కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. విజయ్ ఇప్పుడే రీకవర్ అయ్యాడు కాబట్టి అతనికి ఈజీగా డైజెస్ట్ అయ్యేందుకు సింపుల్ గా చపాతీ చేస్తుంది. తను చపాతీ చేస్తుండగా సడన్ గా ఆమె మొబైల్ వైబ్రేట్ అవుతుంది. పవిత్ర ఫోన్ను చెక్ చేసి వింగ్ నుండి మెసేజ్ రావడం గమనించి మెసేజ్ను చదువుతుంది. మిస్ అలీసా, మీరు అడిగిన ప్రశ్నకు చాలా ఆలోచించాను. ఫైనల్గా నాకు అర్థమయ్యింది. నాకు తనంటే చాలా ఇష్టం, కాని దానికి తనేం చేయలేదు. నేను ఖచ్చితంగా తనను వదులుకోవాలని, మర్చిపోవాలని అనుకోవడం లేదు. అలా అని తను నాతో జీవితాంతం కలిసి బతకాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కాని రోజు తనను సంతోషంగా చూస్తే నాకదే చాలు. షీఈస్ మై హ్యాపీనెస్ అని వింగ్ పంపిన మెసేజ్ను చదివి వింగ్ నిన్న అడిగిన ప్రశ్నకు రిప్లై ఇస్తున్నాడా అని మనసులో అనుకుంటుంది పవిత్ర. తను వింగ్కి ఆ అమ్మాయిని వదిలేయమని సలహా ఇచ్చింది. కాని వింగ్ మాత్రం ఫూలిష్ గా ఆ అమ్మాయి కోసమే ఎదురుచూడ్డానికి డిసైడ్ అయ్యాడు అనుకుంటూ బాధపడుతుంది. అందులో తప్పేమీ లేదు. కాని వింగ్కి అతనికి ఉన్న పరిస్థితికి ఈ ఫేక్ లవ్ వల్ల బాధ తప్ప ఏమీ కలగదని పవిత్ర బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. అతను ఆ ప్రేమలో చాలా లోతుగా మునిగిపోయాడు. దేవుడు అతనికి మంచి దారి చూపించాలని అనుకుంటూ సైలెంట్ గా ప్రే చేస్తుంది. చపాతీ చేయడం పూర్తి అవగానే పవిత్ర బెడ్రూంలోకి వెళ్లి విజయ్కి తినిపిస్తుంది. విజయ్ కండిషన్ ఇప్పుడు చాలా మెరుగుపడింది. ముందులాగా కాకుండా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్నా కూడా అతని చార్మింగ్ ఫేస్లో ఉన్న స్పార్క్ మాత్రం మిస్ అవ్వలేదు. పవిత్ర కంటిన్యూస్ గా విజయ్ చార్మింగ్ బ్యూటీ వైపు మైమర్చిపోయి చూస్తూనే ఉంటుంది. అతన్ని చూసినా, అతని గురించి ఆలోచించినా పవిత్ర గుండె వేగం పెరుగుతుంది. పవిత్ర అతని వైపే చూడ్డం గమనించి కన్ఫ్యూజ్డ్ గా, ఆశ్చర్యంగా అతని ముఖాన్ని తాకుతూ మధుశ్రీ, ఏమైంది? నా ఫేస్ మీద ఏమైనా ఉందా అని అడుగుతాడు విజయ్.
హా, ఏం లేదు, నేను వెళ్ళి డిషెస్ వాష్ చేస్తాను అంటూ ఆక్వర్డ్గా నవ్వుతుంది. పవిత్ర అతన్ని చూస్తూ దొరికిపోయేసరికి షైగా ఫీల్ అవుతూ అతను తిన్న ప్లేట్స్ను తీసుకుని కిచెన్ రూంలోకి పరిగెడుతుంది. విజయ్ను చూసుకోవడం కోసం పవిత్ర ఆ రాత్రికి విజయ్ అపార్ట్మెంట్లోనే ఉండడానికి డిసైడ్ అయ్యింది. తన అపార్ట్మెంట్కి వెళ్లాక విజయ్కి ఏదైనా జరిగితే ఎలా అని భయపడి ఇక్కడే ఉండిపోయింది. కాని పవిత్రకి ఇక్కడ సరిగ్గా నిద్ర పట్టలేదు. చాలాసేపు బెడ్లో అటూ ఇటూ తిరుగుతూ చివరిగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం పవిత్ర పొద్దున్నే లేచి ఫ్రెషప్ అయిన తరువాత విజయ్ బెడ్రూం వైపుకి వెళ్లి తలుపు తడుతుంది. కాని ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒక్క క్షణం పాటు పవిత్ర విజయ్కి మళ్లీ జ్వరం వచ్చిందేమో, మళ్లీ స్పృహ కోల్పోయాడేమో అని భయపడుతుంది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 71. చెర్రీ బేబీ నా కూతురైతే. మరుసటి రోజు ఉదయం పవిత్ర పొద్దున్నే లేచి ఫ్రెషప్ అయిన తరువాత విజయ్ బెడ్రూం వైపుకి వెళ్లి తలుపు తడుతుంది. కాని ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒక్క క్షణం పాటు పవిత్ర విజయ్కి మళ్లీ జ్వరం వచ్చిందేమో, మళ్లీ స్పృహ కోల్పోయాడేమో అని భయపడుతుంది. ఇమ్మీడియట్ గా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తుంది. కాని విజయ్ గదిలో కనిపించలేదు. అప్పటికే నిద్ర లేచినట్టున్నాడు అనుకుని రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. తరువాత కిచెన్లో, డ్రెస్సింగ్ రూంలో, పియానో రూంలో అంతా వెతుకుతుంది. కాని విజయ్ ఎక్కడా కనిపించడం లేదు. విజయ్కి కాల్ చేయాలని డిసైడ్ అయ్యి పవిత్ర తన ఫోన్ను తీస్తుంది. కాని అప్పుడే బ్యాక్ యార్డ్ నుండి కొన్ని సౌండ్స్ విని ఆగిపోతుంది. ఆ శబ్దాన్ని బట్టి అటువైపుగా నడుచుకుంటూ వెళ్లి బయట ఒక చిన్న గార్డెన్ను గమనిస్తుంది. ఆ అందమైన గార్డెన్ మధ్యలో సూర్యుని వెచ్చని కాంతిలో విజయ్ ఉండడం పవిత్ర లోపల నుండి చూస్తుంది. విజయ్ ఈరోజు చాలా మంచి మూడ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అతను ఒక పెద్ద పారతో మట్టిని తవ్వుతున్నాడు. పవిత్ర విజయ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ, గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. విజయ్ ఇంకా ఫుల్ గా రీకవర్ అవ్వలేదు. అయినా ఇలాంటి స్ట్రెయిన్ ఇచ్చే పనులు చేస్తున్నాడని పవిత్ర కంగారు పడుతుంది. విజయ్ అతను చేసే పనిని ఆపేసి పవిత్ర వైపు చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ మధుశ్రీ, నేనిక్కడ మట్టిని తవ్వుతున్నాను అని బదులు ఇస్తాడు. హా, అర్థమయింది, కాని ఎందుకు అని కన్ఫ్యూజ్డ్ గా అడుగుతుంది. విజయ్ ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వయంగా చేస్తాడని పవిత్ర ఊహించలేదు. అఫ్కోర్స్ మొక్కలు నాటడం కోసం, ఇంకెందుకు, ఈ ఏరియా చాలా రోజుల నుండి ఖాళీగా కనిపిస్తుంది. అందుకే దీన్ని కొంచెం అందంగా మార్చాలని ఇక్కడ పూల మొక్కలు నాటుతున్నాను అని నవ్వుతూ చెప్తాడు విజయ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంటి వెనకాల ఉన్న బ్యాక్ యార్డ్లో పూల మొక్కలు, కూరగాయలు పెట్టి పండించుకోవచ్చు. పవిత్ర చుట్టూ ఉన్న పూల మొక్కలను చూస్తూ, అయితే ఈ పూల చెట్లను కూడా నువ్వే నాటావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. గార్డెన్ను మెయింటైన్ చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. రోజూ చెట్లకు నీళ్లు పొయ్యాలి, అవసరమైతే వాటికి ఫర్టిలైజర్స్ వెయ్యాలి, ఎండిపోకుండా చూసుకోవాలి. ఆల్రెడీ కంపెనీతో బిజీగా ఉన్న విజయ్ ఇంటిని మాత్రమే కాకుండా గార్డెన్ కూడా సొంతంగా మెయింటైన్ చేస్తున్నాడంటే విజయ్ నిజంగా గ్రేట్. హా, అప్పుడప్పుడు బోర్ అనిపిస్తే ఇక్కడికి వచ్చి వేటిని చూసుకుంటాను. మొక్కలను పెంచడం నాకిష్టమే, సో అంత కష్టం అనిపించదు అని చెప్పి మట్టిని తవ్వడం కొనసాగిస్తాడు విజయ్. అతని కాళ్లు వీక్ అయినా అతను వీల్ చైర్లోనే కూర్చుని ఉన్న విజయ్ చేతులకు చాలా శక్తి ఉంది. కొంత సమయానికే లోతుగా తవ్వాడు. మళ్లీ ఇంకో చోట తవ్వడానికి ముందుకు జరుగుతూ ఉండగా పవిత్ర అతని చేతిలో నుండి పారెను లాక్కొని, మిస్టర్ విజయ్, నువ్వు ఇంకా రీకవర్ అవ్వలేదు కాబట్టి నేను నీకు కొంత హెల్ప్ చేస్తాను అని చెప్పి మట్టిని తవ్వుతుంది. విజయ్ వెంటనే పవిత్ర చేతిలో నుండి పారెను తీసుకుని, వద్దు, ఇలాంటి కష్టమైన పనులు అబ్బాయిలు చేస్తే బావుంటుంది. నీకు నిజంగా సహాయం చేయాలనుంటే వెళ్లి విత్తనాలు తీసుకునిరా, లోపలున్నాయి అని సాఫ్ట్గా చెప్తాడు. పవిత్ర చిరునవ్వుతో సరే అన్నట్టు ఒప్పుకొని లోపలికి బయలుదేరుతుంది. కాని కొంచెం దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి, మిస్టర్ విజయ్, నువ్వు విత్తనాలెక్కడ పెట్టావు అని అరుస్తూ అడుగుతుంది.
అక్కడే షెల్ఫ్లో ఉంటాయి చూడు అంటూ వేలితో చూపిస్తాడు విజయ్. విజయ్ చూపించిన వైపే వెళ్లి షెల్ఫ్లో పూల విత్తనాలు ఉండడం గమనిస్తుంది. అంతేకాదు, ఆశ్చర్యంగా అతని షెల్ఫ్ మొత్తం సక్యులెంట్స్ తో, మెడిసినల్ హర్బ్స్ తో నిండిపోయింది. అవన్నీ ఖుషి లైవ్ స్ట్రీమింగ్ లో కొన్నట్టుగా పవిత్రకి అనిపిస్తుంది. పవిత్ర అక్కడున్న కొన్ని సక్యులెంట్స్ ను తీసి వాటి కింద ఉన్న లేబుల్ని చూస్తుంది. సహారా సక్యులెంట్, హోప్ పాట్, అలైసన్ సక్యులెంట్ ల్యాండ్ అనుకుంటూ ఖుషి అమ్మిన చాలా రకాల ప్లాంట్స్ విజయ్ షెల్ఫ్ లో కనిపించాయి. పవిత్ర వీటిని చూడగానే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. ఇవన్నీ లైవ్ స్ట్రీమింగ్ లో కొన్న వ్యక్తి విజయ్ అని పవిత్ర నమ్మలేకపోతుంది. అప్పుడే తనకి అర్థమైంది, లైవ్ స్ట్రీమింగ్ లో విజయ్ చంద్ర అనే ఐడీతో వచ్చే బిలీనియర్ ఎవరో కాదు, ఈ విజయ్ అని. ప్రపంచం చిన్నది అని తెలుసు, కాని మరి ఇంత చిన్నదా? ఓ మై గాడ్, అతను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఈ మొక్కలన్నీ అమ్మింది తన కూతురే అని తెలిస్తే విజయ్ ఎలా ఫీల్ అవుతాడు అని మనసులో ప్రశ్నించుకుంటూ విజయ్ వైపు విత్తనాలతో హ్యాపీగా వస్తుంది. మిస్టర్ విజయ్, నీ షెల్ఫ్లో చాలా సక్యులెంట్స్ ఉండడం చూశాను. అవన్నీ ఎక్కడి నుండి తెప్పించావు అని కావాలనే విత్తనాలను ఇస్తూ అడుగుతుంది పవిత్ర. విజయ్ దూరంగా ఉన్న ఆ షెల్ఫ్ వైపు చూసి నవ్వుతూ, ఓ అవా, నేను వాటిని లైవ్ స్ట్రీమింగ్ నుండి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అని చిరునవ్వుతో సమాధానమిస్తాడు. నువ్వు లైవ్ స్ట్రీమ్స్ చూస్తావా అని ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ అడుగుతుంది పవిత్ర. విజయ్ అవును అన్నట్టు తల ఊపుతాడు. పవిత్ర కావాలని, ఓ ఎలాంటి లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ చూస్తూ ఉంటావు? సెలబ్రిటీ మోడల్స్ డాన్స్ చేస్తూ పోస్ట్ చేసేవా అని టీస్ చేస్తుంది. నీకు నేను అలాంటివి చూసే అబ్బాయిలాగా కనిపిస్తున్నానా? నేను కేవలం చెర్రీ బేబీ అనే క్యూట్ గర్ల్ లైవ్ స్ట్రీమ్స్ మాత్రమే చూస్తాను, చూడు అంటూ విజయ్ అతని ఫోన్ను తీసి లైవ్ స్ట్రీమింగ్ యాప్ ఓపెన్ చేసి అందులో చెర్రీ బేబీ ప్రొఫైల్ పిక్చర్ను చూపిస్తూ, చూడు చాలా క్యూట్గా ఉంది కదా అంటూ స్వీట్గా అడుగుతాడు. హా అవును, క్యూట్గా ఉంది అని చెప్పి విజయ్ ఫోన్ వైపు చూస్తుంది. హహ క్యూట్, నా కూతురు క్యూట్నెస్ కి ఇలా ఇంకా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని మనసులో అనుకుంటూ ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హా, చెర్రీ బేబీ క్యూట్ మాత్రమే కాదు, తను చాలా టాలెంటెడ్ అండ్ మెచ్యూర్డ్, చాలా స్వీట్ గర్ల్, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. తన నవ్వు, తన మాటలు సో క్యూట్ అంటూ విజయ్ ఖుషీని పొగుడుతూనే ఉన్నాడు. విజయ్ మాటలను బట్టి అతనికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని పవిత్ర గెస్ చేస్తుంది. అట్లీస్ట్ ఖుషీ అంటే ఇష్టమని కన్ఫర్మ్ అయింది. సో వాళ్లను ఒకరికి ఒకరిని పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అని పవిత్ర మనసులో అనుకుంటుంది. మెల్లగా విజయ్ని చూస్తూ, మిస్టర్ విజయ్, నీకు నిజంగా చెర్రీ బేబీ అంటే చాలా ఇష్టం కదా అని అడుగుతుంది. అఫ్కోర్స్, నాకు కూడా తనలాంటి ఒక క్యూట్ కూతురుంటే నా జన్మ ధన్యమైనట్టే అంటూ నవ్వుతూ చెప్తాడు విజయ్. నీ జన్మ ధన్యమయ్యింది విజయ్, తను నీ కూతురే, కాని ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ, మిస్టర్ విజయ్, ఒకవేళ నిజంగానే నీకు అలాంటి కూతురు ఉంటే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. చెర్రీ బేబీ లాంటి కూతురు ఉంటే అన్న ఆలోచనకే విజయ్ ముఖంలో పెద్ద చిరునవ్వు ఏర్పడుతుంది. కొద్దిసేపు ఆలోచించి ఫైనల్గా, నాకే గనక ఫ్యూచర్లో చెర్రీ బేబీ లాంటి కూతురు ఉంటే నేను ప్రపంచంలోనే బెస్ట్ డాడీగా మారి తనకు కావాల్సినంత ప్రేమను పంచుతాను. నేను ఎప్పటికీ తన పక్కనే ఉంటూ నాన్న ప్రేమను అందిస్తాను. తనను ప్రపంచంలోనే హ్యాపీ కిడ్గా చేస్తాను అంటూ బదులు ఇస్తాడు. వావ్, పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్గా ఖుషి కోరుకున్న విధంగానే విజయ్ ఆలోచిస్తున్నాడు అని పవిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాని సడన్ గా అతని ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోతుంది. విజయ్ బాధగా పవిత్రను చూస్తూ, కానీ నాకా అదృష్టం లేదు కదా అని బాధగా అంటాడు. ఒకవేళ ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరగకపోయుంటే చెర్రీ బేబీ లాంటి క్యూట్ కూతురు ఫ్యూచర్లో పుట్టేది కావచ్చు, కానీ అని మనసులో అనుకుంటూ విజయ్ బాధపడతాడు. తను అడిగిన ప్రశ్న విజయ్కి చేదు నిజాన్ని గుర్తు చేసిందని పవిత్రకి అర్థమయ్యింది. వెంటనే విజయ్ భుజం మీద కన్సోల్ చేస్తున్నట్టు చెయ్యి వేసి, మిస్టర్ విజయ్, నేను నీకెప్పుడైనా చెప్పానా నాకు చెర్రీ బేబీతో పరిచయం ఉందని అని అతని మనసును వేరే వైపుకి మళ్లిస్తూ అడుగుతుంది.
పవిత్ర మాటలు వినగానే విజయ్ అతని బాధాకరమైన గతం నుండి బయటికి వస్తాడు. అతని తలను పైకెత్తి పవిత్ర కళ్ళలోకి చూస్తూ, నీకు చెర్రీ బేబీతో పరిచయం ఉందా అని అడుగుతాడు. హా, తను అని ఒక్క క్షణం ఆగి, నా బెస్ట్ ఫ్రెండ్ అక్క కూతురు అని తడబడుతూ బదులు ఇస్తుంది. తర్వాత నవ్వుతూ, నీకు చెర్రీ బేబీ అంటే నిజంగా చాలా ఇష్టమైతే నేను తనను నీకు పరిచయం చేస్తాను. నీకు చెర్రీ బేబీని డైరెక్ట్గా చూడాలనుందా అని అడుగుతుంది. నిజమా? చెర్రీ బేబీని ఇంట్రడ్యూస్ చేస్తావా అంటూ ఆశ్చర్యంగా కొంచెం ఎగ్జైటెడ్గా అడుగుతాడు. విజయ్కి నిజంగా చెర్రీ బేబీని చూడాలనుంది. హా, నేను సీరియస్గా చెప్తున్నాను. నెక్స్ట్ టైం నేను తనని మీట్ అయినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా నాతో తీసుకుని వెళ్లి పరిచయం చేస్తాను. ఓకేనా అని పవిత్ర అడుగుతుంది. హా, ఓకే అంటూ అతని చేతులతో థమ్సప్ సింబల్ చూపిస్తూ హ్యాపీగా చెప్తాడు విజయ్. విజయ్ ఖుషి విషయంలో కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతూ హ్యాపీగా కనిపించడం గమనించి వాళ్లను దగ్గర చెయ్యాలని పవిత్ర డిసైడ్ అవుతుంది. అంతేకాదు, తొందరలోనే ఖుషీకి విజయ్ను ఇంట్రడ్యూస్ చేయాలని కూడా అనుకుంటుంది. అప్పుడైతే ఖుషి తన యాక్టివ్ పర్సనాలిటీతో విజయ్ జీవితాన్ని ఇంకా హ్యాపీగా, బ్యూటిఫుల్ గా మార్చుతుందని నమ్ముతుంది. అంతేకాదు, మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యి హెల్త్ కండిషన్ కూడా మెరుగుపరుచుకుంటాడు అని ఫీల్ అవుతుంది పవిత్ర. కనీసం అలా అయినా ఖుషీకి తన తండ్రి ప్రేమ దక్కుతుందని అనుకుంటుంది. ఖుషీ ఇప్పటికే నాన్న ప్రేమ కోసం ఎంత తపిస్తున్నా పవిత్ర బాధపడుతుందని బయటికి చెప్పడం లేదు. చెప్పకపోయినా ఒక కూతురికి తండ్రి ప్రేమ ఎంత అవసరమో పవిత్రకి తెలుసు. నాన్న ఉన్నా కాని నాన్న ప్రేమను నోచుకోలేని పవిత్ర తన కూతురికి అలాంటి బాధ రాకూడదని అనుకుంటుంది. ఈ పరిచయంతో ఖుషి మనసు కూడా కొద్దిగా కుదుట పడుతుందని ఫీల్ అవుతుంది. ఉప్పినంత ప్రేమ